తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి. ఆయనకు ఈ కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడినందుకు, తప్పుడు మాటలు మాట్లాడినందుకు, బూతులు తిట్టినందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి పదవే. ఇప్పుడు ఆ పట్టాభి మీద నారా చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు. అసలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో పని జరగడం లేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తేల్చి చెప్పేశారు. ఈ పట్టాభి అన్ని కథలే చెప్తా ఉంటాడు, పట్టాభి బయట ఇచ్చే స్టేట్మెంట్లు వేరు, ప్రెస్ మీట్ ముందు మాట్లాడే మాటలు వేరు, లోపల మాట్లాడే మాటలు వేరు అని చెప్పేసి గట్టిగానే చురకలు అంటించాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఉపన్యాసాలు అందరూ ఇస్తారయ్యా పట్టాభి, ఫస్ట్ నీ పనితీరు మెరుగుపరుచుకో అని చెప్పేసి కొంచెం ఘాటుగానే, సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇక్కడే అర్థమైపోయింది, పట్టాభి ఓన్లీ మాటల వరకే, చేతలలో ఆయన చేతలో ఏమీ లేదు, మ్యాటర్ లేదు అనేసి చాలా స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు గారే కితాబిచ్చాయంటే ఇంకా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. సాచురేషన్కి వెళ్ళండి మీరు, ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడు వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఊరికే బయట ఉపన్యాసాలు అందరూ ఇస్తాం. లీడర్ అనేవాడు ఎగ్జిక్యూషన్ చేస్తే లీడర్స్ అవుతారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఫోర్సింగ్ ఎవరిబడి. ఇప్పుడు ఫైనల్ అయింది కాబట్టి ఇది ఒకటే కాదు, నేను అడిగేది ఏంటంటే వరల్డ్ ఈజ్ వెరీ డైనమిక్, ఆపర్చునిటీస్ ఆర్ అబండెంట్. హౌ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరి నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించాడు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో పని జరగడం లేదనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమంటే, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సభ పూర్తిగా అట్రప్లాప్ అయింది. ఆ సభ జనాలు లేక విలవెలబోయింది. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ సభ కాస్త జనాలు లేకపోవడంతో పాపం బోసిపోయింది. బుద్ధికృష్ణనాయుడు గారి కుమారుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా సభా ప్రాంగణంలో జనాలు లేక కుర్చీలంతా కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. భారీ అంచనాల నడుమ ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సభను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. డబ్బులు ఇచ్చి తోలించాలనే సరే జనాలు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. సో ఒక సీఎం ఒక సభకు వస్తున్నాడంటే ఏమైనా సరే ప్రజలకి ఏమైనా సరే ఏమైనా మేలు చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తాడా, లేకపోతే ప్రజలకి ఏమైనా సరే ఏమైనా ప్రకటిస్తాడా అని చెప్పేసి కొంతమంది ఉత్సాహంతో వెళ్ళాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి సభలు అంటే ఎలా ఉంటాయి మీకు అందరికి కూడా తెలిసింది. ఆయన సెల్ఫ్ డబ్బాలు ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటాడు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారి సభకు ప్రజలు ముఖం చాటేయడంతో తెలుగుదేశం పార్టీ పెద్దలంతా కూడా, అంటే చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఒకంత కంగు తిన్నారు. పట్టాభి గారు ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు, కొంచెం శ్రద్ధ పెట్టి పని మీద కొంచెం వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది. అంతేగాని ఆ ప్రెస్ మీట్ ముందు కూర్చొని తిట్టడాలు, అరవడాలు, మొరవడాలు కాదు, మాటలు కాదు కావాల్సింది, చేతల్లో పని కావాలి. నేను చెప్పట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ఇక్కడ కూడా పట్టాభి యొక్క అసమర్థతని చంద్రబాబు నాయుడు గారు బాగా పసిగట్టినట్టున్నాడు. అందుకే ఆయన అలా పబ్లిక్గానే పట్టాభి మీద అసంతృప్తి